హాయ్ వ్యూవర్స్, నిన్న ఆస్ట్రేలియా చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఏసునగర్ ప్రాంతానికి చెందినటువంటి శ్వేత అనే మహిళని దారుణంగా చంపారు. ఎక్కడ ఏంటి? ఆస్ట్రేలియాలోని ఈ పాయింట్ కుక్ అనే ప్రాంతానికి ఒక 82 కిలోమీటర్ల దూరంలో బక్లీ అనే ఒక ప్రాంతంలో ఆమె డెడ్ బాడీ దొరికింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఏసునారులో ఆ శ్వేతకు చెందినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిస్టర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? హంతకుడు ఆమె భర్తే. తీరా అతను ఎక్కడ ఉన్నాడంటే లేడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అది మెల్బోర్న్ అండ్ విక్టోరియా ప్రాంతం. సో విక్టోరియా రాష్ట్రం పోలీసుల దగ్గర లొంగిపోయాడు. అతని పేరు వరికుప్పల అశోక్ రాజ్. ఈ అశోక్ రాజ్కి ఈ శ్వేతకి మధ్య ఉన్న గొడవ ఏంటి? భార్యాభర్తలు అయ్యుండి ఎందుకు చంపుకునేదాకా వెళ్ళింది? ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులను ఎదురించి వారందరూ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అది చేసుకునే పెళ్ళ లేదన్నప్పుడు పెళ్లి చూసినాక ఏదో రోజు గొడవలు వస్తాయి ఏంటంటే గొడవలు వస్తాయి. గొడవలు రాకుండా ఏ కాపురం ఉండదు. కానీ సర్దుకుపోయి బ్రతకగలరా? లేదన్నప్పుడు విడిపోవటమా? లేదన్నప్పుడు సర్దుకుపోవటం లేదు, విడిపోవటం లేదు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవటమా అనేది చూసుకోండి. అప్పుడు అన్నీ బాగుంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకుందన్నప్పుడు బాగానే ఉంటాయి. వన్స్ పెళ్ళి అయిన తర్వాత తొలి రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ మురిపల్లకి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి. పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ అది ఇంకా వేరు. సరే, ఇక్కడ విషయాన్ని కనుక వెళ్ళినట్టయితే 2009లో ఏసునగర్ ప్రాంతం చెందినటువంటి శ్వేత ఎంఎస్ చేద్దామని ఎంఫార్మసీ దాని గురించి ఆమె ఆస్ట్రేలియా వెళ్ళారు. అప్పటికే ఆమెకి అశోక్ రాజు అతను వచ్చేసి ఇక్కడ అశోక్ నగర్ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి అట పరిచయం. అతను వచ్చేసి ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నాడు. ఈమె ఎంఫార్మసీకి వెళ్ళారు. అలా పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పేరెంట్స్ వాళ్ళకి చెప్పున్నారు, ఒప్పుకోలేదట. సరే, ఇంకా ఎలా అయితేనేమి ఫ్రెండ్స్ సపోర్టో మరి ఇంకా పేరెంట్స్ని ఇంకెలా కన్విన్స్ చేశారు. కానీ 2012లో ప్రేమ పెళ్ళయింది, హైదరాబాద్లోనే చేసుకున్నారు. తర్వాత వెన్ కంపేర్ టు కెనడా కానీ, కెనడా కూడా కదా, అమెరికా యూకే వీటితో కంపేర్ చేస్తే ఈ కెనడాలో కానీ ముఖ్యంగా మరి ఆస్ట్రేలియాలో అయితే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు చూస్తే పిఆర్, అది రావడానికి చాలా ఈజీ అట, పర్మనెంట్ రెసిడెంట్. ఓకే, ఇక తర్వాత సిటిజన్షిప్ ఇంకా అవన్నీ వేరే విషయం. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియానే కదా, ఇంకేమైనా అక్కడే ఉందని చెప్పేసి అనుకున్నా. అలా వెళ్ళారు. ఆస్ట్రేలియాలో ఈ మెల్బోర్న్ చుట్టుపక్కల వచ్చేటప్పటికి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారట. ఎక్కడంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ మెల్బోర్న్ ప్రాంతానికి నార్త్ సైడ్, ఉత్తర సైడ్ ఉంటారు. ఈ పాయింట్ కుక్ అనేది మెల్బోర్న్కి వెస్ట్ సైడ్ అనేది ఉంటుంది, పశ్చిమ సైడ్. అక్కడ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు చాలామంది అట. అసలు అటు చూస్తే ఏంటిది మన తెలుగు రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉండిద్దట. ఓకే, సో అక్కడ వీళ్ళు ఉంటున్నారు. గుడ్ లైఫ్, హ్యాపీగా వెళ్తుంది. ఈమె శ్వేతకు వచ్చేసి అందరితో కలివిడిగా ఉండటం ఇష్టం. అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగులో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండుగలు అన్నా కానీ సెలబ్రేషన్స్ అన్నా ఈవెంట్స్ అన్నా ఈమె చారిటీ యాక్టివిటీస్ వైజ్ ఉండేసి పాప అందరిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారట. బయట చాలా మంచి పేరు ఉంది. మీరు భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఏంటో తెలియవు. సరే, వీళ్ళకి 3.5 సంవత్సరాల కొడుకు పేరు ఆర్య పిల్లోడు ఉన్నాడు. ఈమె మొన్న కూడా ఐ థింక్ March 5th అనుకుంటా ఆమె పేరెంట్స్ కాల్ చేసింది. ఊరికొరికి గొడవలు అవుతాయి, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నది. పేరెంట్స్కి ఫోన్ చేసి ఆస్ట్రేలియా ఉన్నటువంటి కూతురు ఈరోజు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. నా వల్ల అవ్వటం లేదు, గొడవలు అవుతుంది చీటికి మాటికి, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు అంటే అది ఈ రోజుకి గొడవ కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ. మరి అటువంటి అప్పుడు వీళ్ళు సరే ఇండియా రమ్మ కొద్ది రోజులు ఇక్కడ ఉంది కానీ అంటే వారు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ ఆ మూమెంట్లోనే పాపం వీళ్ళు అలర్ట్ అవ్వాల్సింది. మేబీ భార్యాభర్తలకు గొడవలు అని చెప్పేసి అనుకున్నారేమో పాపం వీళ్ళు. ఆ తర్వాత ఏమైంది? ఆ కాసేపటికి భార్యాభర్తల మధ్య గొడవ. ఆ గొడవలో ఇతను ఏకంగా ఆమె గొంతును చంపేశాడు. చంపిన తర్వాత ఆ బాడీని ఒక బెడ్షీట్ లాంటి దానిలో చుట్టేసి ఇతను ఉన్నటువంటి ఏరియా నుంచి బక్లీ అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ఏరియాలో కచ్చా రోడ్ అంటే మనం ఎలా చెప్పాలి, పల్లెటూరు రోడ్లు అంటామే,
అలా అంటే ఆ రోడ్లో ఎవరు రారన్నట్టు. రోజు మొత్తం మీద మహా వెళ్తే ఆ రోడ్లో 3 వెహికల్సే వెళ్తాయట. అంటే అసలు ఎవరు రారు అటు. ఇక అక్కడ ఆల్రెడీ ఇంటి నుంచి బెడ్షీట్లో చుట్టేసి దాన్ని ఒక గ్రీన్ చెత్త డబ్బా లాంటి దానిలో పెట్టేసుకొని దానిని అక్కడ తీసుకెళ్లేసి అక్కడ పెట్టాడు. ఆ బక్లీ ప్రాంతం అది ఇతనున్నటువంటి ఏరియా నుంచి 82 కిలోమీటర్లు. ఇక అక్కడి నుంచి మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళ బాబుని తీసుకొని హైదరాబాద్ వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఎక్కడ మరలా అతని ఇంట్లో వదిలిపెట్టుకోవాలి. శ్వేత వాళ్ళ పేరెంట్స్ దగ్గర బాబుని వదిలిపెట్టాడు. సారీ, నేను అన్ని వివరంగా చెప్పలేను, నేను మరలా ఆస్ట్రేలియా వెళ్తున్నా, బాబుని మీ దగ్గర ఉంచండి, మీకు తర్వాత వివరంగా చెప్తానని చెప్పేసి ఇంక అతను రిటర్న్ వచ్చేస్తున్నాడు. శ్వేత ఫోన్ కలవట్లా. శ్వేత మాట్లాడి 2-3 రోజులు అవుతుంది. ఇతనేమో బాబుని తీసుకొచ్చి వదిలిపెట్టాడు, సారీ చెప్తున్నాడు, బిడ్డ అనాథ కాకూడదు అంటున్నాడు, జాగ్రత్త చూసుకోండి అంటున్నాడు, ఏదో తేడా కొడుతుంది, బిడ్డని ఏదో చేశాడు ఇతను అని అనుకుని అప్పుడు కంప్లైంట్ ఇచ్చున్నాడు. ఇతను విచారిద్దాం అనుకునేసరికి ఇతను లేడు, ఆల్రెడీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళగానే డైరెక్ట్గా విక్టోరియా పోలీసులకి లొంగిపోయాడు. అప్పటికే న్యూస్ వచ్చేసింది, ఏమని, విక్టోరియా రాష్ట్రంలో ఈ బక్లీ అనే ప్రాంతంలో ఒక చెత్త డబ్బాలో ఒక బాడీ ఉంది, ఒక మహిళ, ఏజ్ అరౌండ్ 36, ఎవరు ఏంటి అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ కానీ రిమైనింగ్ బాడీకి సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు కదా. అక్కడ అబ్రాడ్లో ముఖ్యంగా డెవలప్డ్ నేషన్స్లో ఎలా ఉండదంటే డేటాబేస్ చాలా ప్రాపర్గా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న శాంపిల్ దొరికినా చాలు, దాన్ని టెస్ట్ చేసి ఎవరంటే మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. అలా ఈమె వచ్చేసి ఎవరు ఏంటన్నప్పుడు మనిషి కనిపించడం కానీ రిమైనింగ్ ఫేస్ మ్యాపింగ్ లేక ఏవోటి, అరే ఈమె వచ్చేసి శ్వేత, హైదరాబాద్ చెందిన ఆమె, తెలుగు ఆమె. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు చూసి అరే ఈమె చాలా మంచిదయ్యా, ఈమెను ఎవరు చంపారు ఏంటి. అప్పుడు ఈమెను తెలిసిన వాళ్ళే చంపారు, చంపేసి ఎక్కడో చంపి ఏడు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళే. బట్ అది ఇక్కడ వాడు ఎవరు విదేశాలకు వెళ్ళిపోయన్నారు అని ప్రాపర్గా న్యూస్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక ఎగ్జాక్ట్గా అతను వెళ్ళిపోయి ఆ విదేశాలకు వెళ్ళిన వ్యక్తి నేనే, ఆ తెలిసిన వ్యక్తి నేనే, ఆమె భర్తని, మా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ గొడవల్లో తెలియక ఇంకా చంపేదాకా వెళ్ళిపోయింది, చంపేశాను, తప్పు నాదే అని లొంగిపోయాడు. ఇక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైపోయింది, క్షమించమని చెప్పేసి అడిగాడంటే అర్థం ఇదా, చంపేశాడు ఆల్రెడీ నా బిడ్డను అయ్యో అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఏంటి, ఆమెకి ఇండియా పంపించే కష్టం, ఇక అక్కడ అంచుకెళ్ళి చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారట అక్కడ ఉన్న వాళ్ళు. బట్ ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదు మా అమ్మాయిని ఇండియాకి రప్పించేలా చూడాలని చెప్పేసి అంటే లోకల్ ఎమ్మెల్యే ఉప్పుల కింద వచ్చింది ఇది. సో బండారు లక్ష్మారెడ్డి చాలా మంచి ఆయన. సో అతను కలిశారు, అతనే వచ్చి కలిసాడు, ఓదార్చారు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఆయన. సో రాజకీయాలు పక్కన పెడదాం. సో ఆయన ఎమ్మెల్యే కాబట్టి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఏం ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి, ఆ బాడీని ఇండియా తీసుకొచ్చేలాగా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అని అన్నారట. సో ఇది ఓవరాల్గా జరిగింది. సో వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది ముందుగానే ఇమాజిన్ చేసుకోండి. గొడవలు పడ్డప్పుడు ఎలా, గొడవలు లేనప్పుడు ఎలా, బిడ్డలు పుడితే ఎలా, మొత్తం ఏం పర్లేదు, ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ప్రాపర్ వేలో ఉండాలి. అదర్వైజ్ దయచేసి పెళ్ళిళ్ళు వద్దు. ఒకరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, గొడవలు అవుతూ ఉన్నాయి, ఎలాగలా పేరెంట్స్ చెప్పేసి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోండి. లేదు బిడ్డలు పుట్టారు, ఎలా మీతో అండర్స్టాండింగ్ మీద, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోవాలని అనుకున్నప్పుడు ఆ బిడ్డల సంగతి కూడా చూసుకొని జాగ్రత్త దూరం జరగండి. అంతే తప్ప కొట్టుకుంటూ తిట్టుకుంటూ పిల్లలు ఎదురుగానే ఉంటూ చంపుకునేదాకా వెళ్ళటం అంటే ఏమి, ఇంకా అక్కడ అర్థం ఏముంది ప్రేమకి, అండ్ పుట్టిన బిడ్డల సంగతి ఏంటి, చాలా దారుణం ఇక్కడైతే బాబు.